హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా అండ్ క్రిస్పీగా పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. నేనైతే పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేస్తున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వీటన్నిటిని మిక్స్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా కలపాలండి. బాగా వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుంటానండి. వాటర్ కూడా వేసి కలిపాక స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా పకోడీ వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకోవాలి చూడండి. ఇంకా వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుని తినడమేనండి. చాలా టేస్టీగా ఉన్నాయండి, అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనండి, బాయ్ అండి.